హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కూలీ, స్టారింగ్ రజనీకాంత్, నాగార్జున, శోభిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ అండ్ శృతి హాసన్ ఇన్ లీడ్ రోల్స్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్, ప్రొడ్యూస్డ్ బై సన్ పిక్చర్స్. మూవీ గురించి వన్ లైన్లో చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ అనే చెప్తాను. ఎందుకంటే మనం లోకేష్ అండ్ రజనీకాంత్ కాంబో అన్నప్పటి నుండి చాలా హైప్ ఉండేది. ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ మనకు తెలుసు కమల్ హాసన్ ఎలా చూపించారు, అండ్ రజనీకాంత్ ఇంకా ఎలా చూపిస్తారని చాలా వెయిట్ చేసాము. సో మూవీ సోగా అనిపించింది, అందుకని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. లోకేష్ నుండి ఇంత మిడ్ ప్రొడక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. సో డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. లైక్ మనకి ట్రైలర్లో ఉన్నట్టే జస్ట్ లైక్ రివెంజ్ స్టోరీ, బట్ కొన్ని ట్విస్ట్ ఉంటాయి, అవి మనకి సినిమాలోనే ఉంటాయి. బట్ స్టోరీ అయితే స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది, లైక్ మనకి ఆల్రెడీ చూపించినట్టే ట్రైలర్లో. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనకి మెయిన్ మూవీలో స్టోర్ వచ్చేసి మనకి శోభిన్ షాహిర్. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లైక్ అతని రోజున సినిమా స్టార్ట్ అయ్యింది, అండ్ చివరిదాకా అతని రోల్ వల్లే సినిమాలో డిఫరెంట్ ట్విస్ట్ కానీ డిఫరెంట్ మూమెంట్స్ కానీ జరుగుతుంటాయి. సో అతను చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ అతను ఎలాగో బాగా చేస్తాడు కాబట్టి బాగా చేశాడు. అండ్ రజనీకాంత్ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, కొన్ని స్వాగ్ మూమెంట్స్ బాగున్నాయి. బట్ ఇంకా రజనీకాంత్ ఇంకా ఎక్కువ వాడుకోలేదని అనిపించింది. లోకేష్ చాలా బాగా వాడుకుంటాడు అనుకున్నాం కాబట్టి, బట్ స్టిల్ అంత వాడుకోలేదు రజనీకాంత్ అని అనిపించింది. ఇంకా నాగార్జున విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టరేషన్ కానీ ఇంట్రడక్షన్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఐ యామ్ ద డేంజర్ సాంగ్లో కూడా నాగార్జున చాలా బాగా చేశారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత పెద్ద రోల్ అనిపించలేదు. ఓకే అండ్ బట్ ఇట్స్ మరీ వీకెస్ట్ విలన్ అని చెప్పండి లోకేష్ సినిమాలో, బట్ సెకండ్ వీకెస్ట్. లైక్ లియో తర్వాత కొంత వీకెస్ట్ అనే చెప్పాలి. నాగార్జున కూడా అంత ఎక్కువ ఆడుకున్నట్టు అనిపించలేదు. అండ్ సత్యరాజ్ జస్ట్ ఎక్కువసేపు ఏమి ఉండరు. అండ్ అమీర్ ఖాన్, ఉపేంద్ర క్యామియోస్ అనేవి జస్ట్ ఏదో ఉన్నాయన్నట్టు ఉంటుంది తప్ప అంత ఇంపాక్ట్ ఏమి ఉండవు. ఉపేంద్ర కొంచెం వరకు బెటర్, బట్ అమీర్ ఖాన్ జస్ట్ ఏదో ఉండాలని ఉంటుంది చివరిలో. అండ్ మనకు ఆల్రెడీ వాళ్ళు వస్తారని తెలుసు కాబట్టి మనకేమీ అంత వాళ్ళు వచ్చే మూమెంట్స్ అంత హై అనిపించవు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు వస్తున్నారనే ముందే తెలిసిపోద్ది కాబట్టి మనం వెయిట్ చేసి అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏమి ఉండదు. సో మూవీలో ఇంకా మనకు పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి, అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, అండ్ సాంగ్స్ బాగున్నాయి. బట్ ఇంకా పాజిటివ్ వస్తే రజనీకాంత్ కొంతవరకు బాగుంది, అండ్ శోభిన్ షాహిర్ యాక్టింగ్ బాగుంది. రజనీకాంత్ పూర్తిగా వాడుకోపోయినా అండ్ డీఏజింగ్ ఒకటి వాడారు రజనీకాంత్, అది బాగా చేశారు. యాక్చువల్గా మనకి ఈ మధ్య వచ్చే డీఏజింగ్లో ఎంత ట్రాల్స్ అవుతున్నాయి, బట్ ఈ మూవీలో డీఏజింగ్ ప్రాపర్గా చేశారు, అండ్ అది బాగా కుదిరింది. నెగిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బై లోకేష్ కనకరాజ్. సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ జరిగే ఫైట్స్, ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ఫైట్స్ అనేవి మనకు చాలా హై ఇస్తాయి. లైక్ విక్రమ్ అయినా, ఖైదీ అయినా, ఈవెన్ లియోలో కూడా కొన్ని ఫైట్స్ బాగుంటాయి. బట్ ఈ మూవీలో ఫైట్స్ అప్పుడు ఆ హై రాలేదు. బీజిఎం ఎంత ఇచ్చినా కూడా వెనకాల ఉండొద్దు, బట్ హై అనేది ఈ సినిమాలో రాలేదు ఫైట్స్కి. అది బెస్ట్ మైనస్ అని చెప్పాలి. అండ్ లోకేష్ కనకరాజ్ నుండి ఇంకా మంచి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేసాం. సో అవి బిగ్గెస్ట్ మైనసెస్. అండ్ ఇంకా క్యారెక్టర్స్ని కూడా కొంతమందిని వాడుకోలేదు అనిపించింది. లైక్ ఉపేంద్ర, అమెరికన్ జస్ట్ క్యామియోస్ లాగే ఉన్నాయి తప్ప అవేమి మూవీలో క్యారెక్టర్స్ లాగా లేవు. సో అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే నాకైతే సోగా ఉంది. లైక్ ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఎక్స్పెక్టెడ్ బెటర్ మూవీ ఫ్రమ్ లోకేష్ అండ్ రజనీకాంత్ కాంబినేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.